Hello everyone, welcome back to part 3 of our Tkinter series. So previous video లో మనం Tkinter basics and different widgets గురించి నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం క్రియేట్ చేసిన విడ్జెట్స్ ని విండోలో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లేబుల్ ఉంది, ఎంట్రీ బాక్స్ ఉంది, బటన్ ఉంది. వీటిని ప్రాపర్ గా ఎలా అరేంజ్ చేయాలి? దానికోసం Tkinter లో లేఅవుట్ మేనేజర్స్ ని యూస్ చేస్తాం. టుడే మనం 3 ఇంపార్టెంట్ లేఅవుట్ మేనేజర్స్ నేర్చుకుందాం: ప్యాక్, గ్రిడ్ అండ్ ప్లేస్. అండ్ ఫైనలీ వీటిని యూస్ చేసి ఒక స్మాల్ లాగిన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అ లేఅవుట్ మేనేజర్? సింపుల్ గా చెప్పాలంటే విడ్జెట్స్ ని విండోలో అరేంజ్ చేయడానికి లేఅవుట్ మేనేజర్స్ యూస్ చేస్తాం. Tkinter లో మెయిన్లీ 3 లేఅవుట్ మేనేజర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ప్యాక్, సెకండ్ వన్ ఇస్ గ్రిడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ప్లేస్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాక్ చూద్దాం. ప్యాక్ ఇస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వేస్ టు ప్లేస్ అ విడ్జెట్. ఇక్కడ మనం ఒక లేబుల్ క్రియేట్ చేసాం, దాన్ని లేబుల్ డాట్ ప్యాక్ అని యూజ్ చేసాం. ఇది Tkinter కి ఈ లేబుల్ ని విండోలో ఆటోమేటిక్ గా ప్లేస్ చేయని చెప్తుంది. సో ప్యాక్ సింపుల్ లేఅవుట్స్ కోసం వెరీ యూస్ఫుల్. మనం ప్యాక్ యూస్ చేస్తున్నప్పుడు విడ్జెట్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది కూడా స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ చేస్తుంది, సైడ్ ఈక్వల్ టు రైట్ అంటే రైట్ సైడ్. సిమిలర్లీ టాప్ అండ్ బాటమ్ కూడా యూస్ చేయొచ్చు. సో ప్యాక్ ఆటోమేటిక్ గా విడ్జెట్స్ ని అరేంజ్ చేస్తుంది, బట్ మనకి కొంచెం కంట్రోల్ కూడా ఇస్తుంది. నౌ ఇక్కడ ప్యాడక్స్ అండ్ ప్యాడ్వై ఉన్నాయి. ప్యాడక్స్ అంటే హారిజాంటల్ స్పేసింగ్, ప్యాడ్వై అంటే వెర్టికల్ స్పేసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడక్స్ ఈక్వల్ టు 20 అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తుంది. అండ్ ప్యాడ్వై ఈక్వల్ టు 10 అంటే టాప్ అండ్ బాటమ్ సైడ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో విడ్జెట్స్ అన్ని టూ క్లోజ్ గా ఉండకుండా స్పేసింగ్ ఇవ్వడానికి ప్యాడక్స్ అండ్ ప్యాడ్వై యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం గ్రిడ్ కోసం చూద్దాం. గ్రిడ్ ని స్ప్రెడ్ షీట్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రో ఈక్వల్ టు 0, కాలమ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. అండ్ రో ఈక్వల్ టు 0, కాలమ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో విడ్జెట్స్ ని రోస్ అండ్ కాలమ్స్ లో వెరీ నీట్లీ అరేంజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ రోలో మనకి నేమ్ లేబుల్ అండ్ నేమ్ ఎంట్రీ బాక్స్ ఉన్నాయి. సెకండ్ రోలో ఏజ్ లేబుల్ అండ్ ఏజ్ ఎంట్రీ బాక్స్ ఉన్నాయి. సో రో 0 is name, row 1 is age. And columns లో labels and entry boxes arrange అయ్యాయి. That's why forms create చేయడానికి grids are very useful. గ్రిడ్ లో కూడా మనం ప్యాడక్స్ ప్యాడ్వై యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడక్స్ ఈక్వల్ టు 10 అంటే హారిజాంటల్ స్పేసింగ్, ప్యాడ్వై ఈక్వల్ టు 10 అంటే వెర్టికల్ స్పేసింగ్. సో ఫామ్ లో విడ్జెట్స్ మధ్య కొంచెం గ్యాప్ క్రియేట్ చేయొచ్చు. దిస్ మేక్స్ అవర్ GUI లుక్ మచ్ క్లీనర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ లేఅవుట్ ఇస్ మేనేజర్. ప్లేస్ కొంచెం డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. మనం విడ్జెట్ ఎగ్జాక్ట్ పొజిషన్ ని స్పెసిఫై చేసుకోవచ్చు యూజింగ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 50 అంటే లెఫ్ట్ నుంచి 50 పిక్సెల్స్, వై ఈజ్ ఈక్వల్ టు 100 అంటే టాప్ నుంచి 100 పిక్సెల్స్. సో ఎగ్జాక్ట్ పొజిషన్ కావాలి అంటే మనం ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ షుడ్ ఐ యూస్? సింపుల్ లేఅవుట్ కావాలి అంటే ప్యాక్ యూజ్ చేయొచ్చు. రోస్ అండ్ కాలమ్స్ లో విడ్జెట్స్ అరేంజ్ చేయాలి అంటే గ్రిడ్ ఈజ్ అ బెటర్ చాయిస్. అండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ కావాలి అంటే ప్లేస్ యూజ్ చేయొచ్చు. బిగినర్స్ గా మనం మోస్ట్లీ ప్యాక్ అండ్ గ్రిడ్ తో చాలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. హియర్ is one of the important point to remember. సేమ్ పేరెంట్ కంటైనర్ లో ప్యాక్ అండ్ గ్రిడ్ ని మిక్స్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ విండోలో ఒక విడ్జెట్ కి ప్యాక్ యూస్ చేసి అనదర్ విడ్జెట్ కి గ్రిడ్ యూస్ చేస్తే ప్రాబ్లం రావచ్చు. మనం ఫ్రేమ్స్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ ఫ్రేమ్స్ లో డిఫరెంట్ లేఅవుట్ మేనేజర్స్ ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ సింపుల్ రూల్, సేమ్ పేరెంట్ లో ప్యాక్ అండ్ గ్రిడ్ మిక్స్ చేయకండి. ఓకే, ఇప్పటి వరకు మనం థియరీ చూసాం. నౌ లెట్స్ బిల్డ్ సంథింగ్ ప్రాక్టికల్. మనం ఒక సింపుల్ లాగిన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. ఇందులో యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ లాగిన్ బటన్ ఉంటాయి. అండ్ లేఅవుట్ కోసం మనం గ్రిడ్ యూజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ కోడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ Tkinter ని ఇంపోర్ట్ చేసాం. రూట్ ఈక్వల్ టు tk.tk తో మనం మెయిన్ విండోని క్రియేట్ చేసుకున్నాం. దెన్ టైటిల్ ని లాగిన్ ఫామ్ అని సెట్ చేసాం. అండ్ విండో సైజ్ ని 350 x 250 గా సెట్ చేసాం.
నౌ మనకి లాగిన్ ఫామ్ అనే టైటిల్ కావాలి. సో ఫస్ట్ లేబుల్ క్రియేట్ చేసాం. టెక్స్ట్ ఈస్ లాగిన్ ఫామ్, ఫాంట్ సైజ్ ఇస్ 20, దెన్ గ్రిడ్ యూస్ చేసాం. ఇక్కడ రో ఈక్వల్ టు 0 అండ్ కాలమ్ ఈక్వల్ టు 0. బట్ వన్ న్యూ ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ కాలమ్ స్పాన్. కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 అంటే ఈ లేబుల్ 2 కాలమ్స్ ఆక్యుపై చేయాలి అని. అండ్ ప్యాడ్వై ఈక్వల్ టు 20 వెర్టికల్ స్పేసింగ్ కోసం. నెక్స్ట్ యూజర్ నేమ్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ యూజర్ నేమ్ లేబుల్ క్రియేట్ చేసాం. ఇది రో 1 కాలమ్ 0లో ఉంటుంది. దెన్ ఎంట్రీ విడ్జెట్ క్రియేట్ చేసాం. యూజర్ నేమ్ ఎంట్రీని రో 1 కాలమ్ 1లో ప్లేస్ చేసాం. సో సేమ్ రోలో లేబుల్ అండ్ ఎంట్రీ బాక్స్ పక్క పక్కన వస్తాయి. నెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్, సేమ్ వేలో పాస్వర్డ్ లేబుల్ క్రియేట్ చేసాం అండ్ అనదర్ ఎంట్రీ విడ్జెట్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ షో ఈక్వల్ టు స్టార్ అని యూజ్ చేస్తున్నాం. ఎందుకు? యూజర్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు యాక్చువల్ క్యారెక్టర్స్ కనిపించకుండా స్టార్స్ డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూజర్ టైప్స్ పైథాన్ 123 స్క్రీన్ మీద స్టార్స్ లా కనిపిస్తుంది. ఫైనల్లీ మనకి లాగిన్ బటన్ కావాలి. సో బటన్ క్రియేట్ చేద్దాం. టెక్స్ట్ ఈజ్ లాగిన్, దెన్ గ్రిడ్ యూస్ చేసి రో 3లో ప్లేస్ చేస్తాం. అగైన్ కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 యూస్ చేస్తాం బికాస్ మనం బటన్ ని 2 కాలమ్స్ మధ్యలో ప్లేస్ చేయాలి. సో నౌ అవర్ బేసిక్ లాగిన్ ఫామ్ ఇస్ రెడీ. Now let's run our program and here we can see our login forms. Username field ఉంది, యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంది, పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది అండ్ లాగిన్ బటన్ ఉంది. నోటీస్ హౌ నీట్లీ ఆల్ ద విడ్జెట్స్ ఆర్ అరేంజ్డ్ యూజింగ్ గ్రిడ్. దిస్ ఇస్ వై గ్రిడ్ is very useful when creating forms. Now let's look at the complete code once. First window create చేస్తాం, then title, then username label and entry, then password label and entry, finally login button. And all these widgets grid ని యూస్ చేసి అరేంజ్ చేసుకున్నాం. One important thing, practice this code yourself. Just watching the video is not enough. Code type చేసి రన్ చేయండి. Then try changing the row numbers, column numbers, padding, font size and window size. So quick recap. Today మనం 3 layout managers నేర్చుకున్నాం. Pack for simple layouts, grid for rows and columns, place for exact positioning. And finally మనం grid యూస్ చేసి ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. బట్ మన లాగిన్ బటన్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమీ జరగట్లేదు. వై? బికాస్ బటన్స్ కి మనం యాక్షన్స్ అనేవి అసైన్ చేయలేదు. సో నెక్స్ట్ పార్ట్ లో మనం బటన్స్ ని ఇంటరాక్టివ్ గా ఎలా చేయాలో నేర్చుకుందాం. విల్ లెర్న్ అబౌట్ ఫంక్షన్స్, బటన్ కమాండ్స్, గెటింగ్ వాల్యూస్ ఫ్రమ్ ఎంట్రీ విడ్జెట్స్ అండ్ డిస్ప్లేయింగ్ మెసేజెస్. సో ప్రాక్టీస్ టుడేస్ కోడ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ Tkinter part 4.